ఆల్మోస్ట్ 2 years బ్యాక్ లష్కర్ జిల్లా అని ఒక కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది పవన్ గారి ఆధ్వర్యంలో. అప్పటి నుంచి సికింద్రాబాద్ ప్రాంతంలో జరుగుతున్న డెవలప్మెంట్ కానివ్వండి, లేదంటే ఏవైనా సమస్యలు ఉన్నా కూడా వారంతా కృషిగా పోరాటం చేయడం జరుగుతుంది. దాంట్లో భాగంగా రీసెంట్గా ఏదైతే డీలిమిటేషన్ ప్రాసెస్ ప్రభుత్వం చేపట్టిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏదైతే ప్రభుత్వం కూడా 3-4 కార్పొరేషన్లు చేస్తామో, డివిజన్లు అన్నీ 300 డివిజన్లు కలిపి అని చెప్పిన నేపథ్యంలో దాన్ని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్ లష్కర్ జిల్లా ఒకటి ఏర్పాటు చేసి ఏదైతే డెవలప్మెంట్ కార్యక్రమం ఉందో అవన్నిటిని కూడా పూర్తిగా ఇక్కడ యథావిధిగా ఉండాలి, దీన్ని డిస్టర్బ్ చేయొద్దనే ఇంటెన్షన్ తోటి వారు ఈరోజు ఏర్పాటు చేసిన ధర్నా కార్యక్రమంలో మా మద్దతు తెలుపుతూ మేము పాల్గొనడం జరిగింది. ఒక మంచి సదుద్దేశంతో వారు చేపట్టిన ఈ కార్యక్రమం ఖచ్చితంగా ప్రజలకి మంచి జరుగుతుందని భావించి మేము కూడా ఇక్కడ మద్దతు తెలుపుతున్నాం. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఏదైతే మీరు కార్పొరేషన్లు సపరేట్గా చేస్తా అంటున్నారో అదే విధంగా కూడా సికింద్రాబాద్ని సపరేట్ కార్పొరేషన్గా చేసి ప్రజలకి పూర్తి స్థాయిగా అభివృద్ధి సంక్షేమ పథకాలు అందించాలని చెప్పి మేము కూడా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే శివారు మున్సిపాలిటీ ప్రాంతాలు నెగ్లెక్ట్ చేయబడినాయనే ఈరోజు మీరు కలుపుతున్నారు, కానీ ఇప్పుడు కలిపి దీన్ని నెగ్లెక్ట్ చేసే విధంగా కూడా ఏదో చర్యలు తీసుకుంటున్నట్టు మాకు అనిపిస్తుంది. మోర్ ఓవర్ ఉన్న 150 డివిజన్లనే ప్రాపర్గా అడ్మినిస్ట్రేషన్ మేనేజ్ చేయడం చేతన అవ్వట్లేదు ప్రభుత్వానికి. ఇప్పుడు కొత్తవి కలిపి అసలు ప్రాపర్గా ఎట్లా చేస్తాం ఏంటిది అనేది ప్రజలకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండా కేవలం వాళ్ళ పార్టీల స్వలాభం కోసమే చేస్తున్నట్టు అనిపిస్తుంది. ఖచ్చితంగా జిహెచ్ఎంసీ యాక్ట్ ప్రకారం ఈ డీలిమిటేషన్ ప్రాసెస్ చేసి అట్లాగే కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఏ కార్పొరేషన్ కూడా నెగ్లెక్ట్ చేయకుండా పూర్తి స్థాయిగా నిధులు కేటాయించి దాన్ని డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి మా ప్రధాన డిమాండ్. గత 10 ఏళ్ల పాటు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగింది, కానీ డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అయినా గత 2 ఏళ్ల నుంచి ఎటువంటి డెవలప్మెంటే కానివ్వండి లేదంటే నిధులు పూర్తి స్థాయిగా మాకు ఇవ్వట్లేదు. అంటే ఇప్పుడు సికింద్రాబాద్ ఏరియా అంటేనే అక్కడ చాలామంది టూరిస్టులు కానివ్వండి, ఎంతోమంది వివిధ ప్రాంతాల నుంచి వివిధ దేశాల నుంచి వచ్చే ఏరియాని నెగ్లెక్ట్ చేసి డెవలప్మెంట్ చేయకుండా ఉన్నారు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని వారు గతం అని అంటలేదు, గత 2 సంవత్సరాల నుంచి అభివృద్ధికి నోచుకోలేదని చెప్పి మాట్లాడుతున్నారు. మేము దాని గురించి కంటిన్యూ చేస్తూ ఖచ్చితంగా దీన్ని నెగ్లెక్ట్ చేయదు. అంటే రేపటి రోజున ఒకవేళ కార్పొరేషన్ ఏర్పాటు కాకపోతే ఖచ్చితంగా అదే విధంగా నెగ్లెక్ట్ అవుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఒక కార్పొరేషన్ చేయాలి, డెవలప్మెంట్ నిధులు పూర్తి స్థాయిగా కేటాయించాలని చెప్పేసి వారి చేస్తున్న డిమాండ్కి మేము మద్దతు తెలుపుతున్నాం.